ఎస్ఎస్సి ఛానల్ వారు సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ శివరాత్రి పర్వకాలం పండుగ కాలాన్ని పురస్కరించుకొని మనం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఒక ప్రత్యేకమైన మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మాఘ బహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి లింగోద్భవ మహాకాలాన్ని మనం మహాశివరాత్రిగా పేర్కొంటాం, అనుసరిస్తాము, ఆచరిస్తాము. ఈ మహాశివరాత్రి పర్వపు రోజున అనేకమైనటువంటి యొక్క ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో భక్త కోటి ఆ దేవదేవుని మహాదేవుని దర్శించి సేవించి తరిస్తారు. కనుక శివార్చనలలో శివారాధనలలో అభిషేకాలతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతాయి. కనుక ఈరోజు ఈ శివరాత్రి పండుగ కాలాన్ని పర్వకాలాన్ని భక్తులంతా కూడా అభిషేకాలతో అర్చనాదులతో ఉపవాసాలతో జాగరణలతో ఆ మహాదేవదేవుని అర్చిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు, సేవిస్తారు, కీర్తిస్తారు, జపిస్తారు. అంతటి గొప్పనైనటువంటి యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైన గొప్ప ఆధ్యాత్మిక ధార్మిక పండుగ ఇది మహాశివరాత్రి. కనుక ఈరోజు ఉపవాస దీక్షను జాగరణం ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షను ఆచరిస్తారు. అందుకని మహాశివరాత్రి పండుగ నేపథ్యం ఏమిటి? అసలు మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ఆ పరమశివుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, ఎందువలన ఆవిర్భవించాడు, ఎవరి కోసం ఆవిర్భవించాడు, దీని శివ పురాణాంతర్గతమైనటువంటి యొక్క నేపథ్యం ఏమిటి అనేటువంటిది మనం ఒక్కసారి పురాణాంతర్గతమైనటువంటి యొక్క గతంను మనం అనుసరిస్తే మనకు అద్భుతమైనటువంటి యొక్క వేద ప్రమాణము, చారిత్రికమైనటువంటి పురాణ కథాంతర్గతమైనటువంటి శివరాత్రి యొక్క మహాత్మ్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. అతడు నిరాకారమైనటువంటి వాడు, నిర్గుణుడైనటువంటి వాడు, సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి వాడు, వికారరహితుడైనటువంటి వాడు, సర్వమంగళ స్వరూపుడైనటువంటి వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుడు, ఆ జగత్పతి, ఆ పశుపతి, ఉమాపతి. అందుకే అతన్ని మనం ఈ విధంగా ప్రార్థిస్తాం. ఆత్మాత్మం గిరిజామతే సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం రత్నైః కల్పిత ఆసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి జంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. అటువంటి మహానుభావుడైనటువంటి యొక్క గొప్ప స్వరూపము కలిగినవాడు నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడు, ఆ పరమేశ్వరుడు, ఆ జగత్పతి, పశుపతి. అందుకే అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార. అంటే ఈ జగమంతా కూడా సర్వం శివమయం,
అందుకే మనం అంటుంటాం, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని. అంటే ప్రతిదాని వెనక ఈ సమస్తమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క చైతన్య స్వరూపమైనటువంటి దాని వెనక అంతర్లీనమైనటువంటి అంతర్భాగంగా ప్రకృతి చైతన్య స్వరూపమే మనకు పరమేశ్వరుడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటాం. అందుకని ఇది వేదం కనుక సమస్తమైనటువంటి దానికి. అందుకే అంటాడు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండులీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వమును తాను అయిన వాడెవ్వడు వాని నే ఆత్మభవున్ శరణంబు వేడెదన్. కనుక ఈరోజు ఈ శివరాత్రి మహాపర్వకాలం అద్భుతమైనటువంటిది. అంటే ఏ కార్యము జరగాలన్నా కూడా పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా జరగదు. సమస్తము కూడా భగవనానుగ్రహమే, ఈశ్వరానుగ్రహమే. అందుకే అంటాడు, ఐశ్వర్యం ఈశ్వరాది చేతన్నాడు. ఐశ్వర్యము అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే మనము ఇతరములైనటువంటి ధనద్రవ్యములు కాదు. ఐశ్వర్యం అంటే ఆనందమే. అందుకే చిదానంద రూప శివోహం శివోహం అంటాం. కనుక చిదానంద స్వరూపుడైనటువంటి వాడు మనకు ఆనందాన్ని, అంటే యస్య విజ్ఞానమాత్రేణ, అంటే ఏది తెలుసుకున్న తర్వాత, ఏది పొందిన తర్వాత మరొక్కటి పొందాలని అనుభవించాలని మనస్సు కానీ బుద్ధి కానీ కోరదో, ఆ కోరనటువంటి యొక్క తృప్తి గల ఆనంద స్వరూపమే ఐశ్వర్యం. కనుక అటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించగలిగినటువంటి యొక్క అనంత అఖండ తేజోమయ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే లీనం గమయతీతి లింగ అన్నాడు. అంటే లింగం అంటే ఏమిటి అంటే లీనమైపోయేది, లయమైపోయేది. ఇది ఎటువంటిదంటే ప్రకృతి పురుషుడు, క్షేత్రము బీజము, ఈ అద్భుతమైనటువంటి గుర్తే లింగాకారం. అంటే సమస్తము కూడా ఈ ప్రకృతి ఆవిర్భావానికి మూలమైనటువంటి యొక్క చక్రం లింగాకారం. అందుకే ఈ లింగాకారాన్ని అద్భుతంగా శివరాత్రి రోజున చక్కగా మనం అర్చిస్తే, ఆరాధిస్తే, ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రభంజవ ఉతోత ఇషభే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మనం చక్కగా నమకాల చేత చమకం చేత ఆ స్వామిని అర్చించి పూజిస్తే ఆ అభిషేక ప్రియో శివ అన్నాడు. అంటే అభిషేకానికే ఆనందపడిపోయేటువంటి యొక్క గొప్పవాడు. అంతేకాదు ఆయన ఏమీ మనల్ని కోరడు. నిజంగా శివుడికి మనం ఇచ్చేది ఏమీ లేదు. అది అభిషేక ప్రియో శివ. చింటికి నీళ్లు, ఆ తర్వాత ఒక పత్రి. అందుకే అంటాడు, త్రిదుణం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిజన్మ పాప సంహారం అంటే 3 జన్మల నుండి మనము ఒకవేళ సంప్రాప్తించినటువంటి యొక్క పాపకర్మములు ఏవి ఉన్ననూ కూడా ఒకే ఒక పత్రి దళంతో అంతటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంతటి గొప్పనైనటువంటిది. అందుకే ఈరోజు గోగు పువ్వుతో, ఆ తర్వాత అద్భుతమైనటువంటి యొక్క పత్రి దళాలతో, పంచ అమృతాలతో, అంటే పంచ అమృతం, అమృతం అనేటువంటి శబ్దం మరొక దానికి లేదు. అందుకే అమృతం అంటే మృతము కానిది అని అర్థం. మరి పంచామృతాలంటే ఏమిటి అంటే పంచ అమృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర. ఈ పంచామృతాలు అంటే ఒక్కొక్క అమృతము అంటే భగవంతుడికి తత్పురుషాయ విద్మహే అమృత రూపాయ ధీమహి తన్నో జరహర ప్రచోదయాత్ విషహర ప్రచోదయాత్.
విషాన్ని హరించేవాడు, జ్వరాన్ని హరించేవాడు. తత్పురుషాయ విద్మహే అమృత రూపాయ ధీమహి, అమృతస్వరూపుడైనటువంటి వాడు. కాలస్వరూపుడు కూడా అతడే. అందుకే త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆ నీలకంఠుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే కాలాగ్ని స్వరూపుడు. ఈ ప్రకృతి అంతా కూడా కాలస్వరూపమే. ఈ కాలానికి అధిపతి అయినటువంటి వాడు, అధినాయకుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే మృత్యుంజయ నమస్తేస్తు వృషవాహన శంకర శమయో ఉగ్రరథోత్పన్నం భయం మే ఫాలలోచన. ఈ కాలమనేటువంటి యొక్క ఉగ్రరథాన్ని అధిరోహించినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుణ్ణి గనక ధ్యానించినా, సేవించినా, కీర్తించినా, నమస్కరించినా, అభిషేకించినా, ఒక పత్రిదళం ఉంచినా, ఒక్కసారి హృదయంతో చక్కగా నమస్కరించినా, అందుకే ఆ స్వామిని గనక మనం నమస్కరిస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. అటువంటి యొక్క పరమేశ్వరుడు ఏకమేవ శివ సాక్షాత్ సత్యజ్ఞానాదిలక్షణ వికారరహిత శుద్ధా స్వశక్తా పంచదాసిత. అంటే సత్యజ్ఞానాది లక్షణ స్వరూపుడైనటువంటి వాడు, వికారరహితుడైనటువంటి వాడు, శుద్ధమంగళ స్వరూపుడైనటువంటి వాడు, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహము కలిగినటువంటి మహానుభావుడు. ఆ పరమేశ్వరుడు జగత్పతి, పశుపతి, ఉమాపతి, శుభంకరుడు, పరమశివుడు. అందుకే సృష్టి స్థిత్యాది పంచకృత్శక్తిభి అన్నాడు. అంటే సజ్జోజాతాది పంచబ్రహ్మస్వరూపుడు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అయినటువంటి వాడు. అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు పంచబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు వ్యోమకేశో భవో భీమ స్థాణో రుద్రో ఉమాపతి అన్నాడు. అంటే ఎప్పుడు కూడా స్థాణువుగా ఉండేటువంటి వాడు, కదలనటువంటి వాడు, కదిలించగలిగిన వాడు. అతడు కదలడు కాదు, మనకందరికీ కూడా చైతన్యాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క ఆ జగత్పతి, పశుపతి, పరమేశ్వరుడు. ఇంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ఆ మహాదేవదేవుని లింగాకారాన్ని ఆవిర్భవించినటువంటి యొక్క మహాశివరాత్రి కథ ఏమిటంటే, ఒకానొక కాలమందు బ్రహ్మదేవుడు ప్రశాంతమైనటువంటి చిత్తుడై మేధస్సులో ఒక ఆలోచన కలుగుతుంది. ఏమిటి? బ్రహ్మదేవుడిలో అజ్ఞానజనితమైన ప్రశ్న ఆవిర్భవించింది. అంటే బ్రహ్మదేవుడిలో కూడా అప్పుడప్పుడు అజ్ఞానం. కారణం ఏమిటంటే అజ్ఞాన ప్రభవో దుఃఖ అని వేదం, శాస్త్రం. కనుక అజ్ఞానము దుఃఖానికి మూలము అన్నాడు, జ్ఞానము సంతోషానికి మూలం. అందుకని అజ్ఞానజనితమైనటువంటి ప్రశ్న ఆవిర్భవించినటువంటి వాడి ఎంతటి గొప్పవాడికైనా అహం ప్రవేశిస్తే, అందుకే అన్నాడు దాసోహం అనాలి, సోహం కాదు, దాసోహం కావాలి. అది ప్రత్యక్షంగా పతనానికి నాంది. అందుకని అహంకారరహితమైనటువంటి వాడు కావాలంటే ఎలాంటి యొక్క అహము లేకుండా సోహం అనేటువంటి యొక్క పరమేశ్వరుడికి దాసుడిగా ఉంటే మనకు అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది. నేనే శ్రేష్ఠుడను అనేటువంటి యొక్క అది రాకుండా ఒక్కసారి ఈ లోకానికి అతీతమైనటువంటి వాడిని నేనే, ఈ సర్వ సృష్టి నా వల్లనే జరుగుతున్నది, నేను లేకుంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు లేదు, సృష్టి లేదు అనుకున్నటువంటి వాడు ఈ బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో తనను తాను ఎక్కువగా ఆపాదించుకున్నవాడై వైకుంఠానికి వెళతాడు. ఆ వైకుంఠానికి వెళ్ళినటువంటి యొక్క సమయంలో సృష్టికారుడు ఈయనైతే స్థితికారుడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువు ఏం చేస్తున్నాడంటే శేషతల్పం మీద చక్కగా హాయిగా నిద్రిస్తున్నటువంటి వాడైనాడు. కనుక ఈయన అభ్యాగత అతిథిగా వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడి చక్కగా స్వామిని ప్రార్థిస్తాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ప్రార్థించగానే అప్పుడు
విష్ణుమూర్తి మేల్కొని బ్రహ్మదేవునికి అర్ఘ్యపాద్య ఆచమనాదులిచ్చి ఉపచారాలతో పూజించి అర్చించి సేవిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, విష్ణుదేవా, నేను నీకు అతిథిగా మీ ఇంటికి వచ్చాను, అందుకని అతిథిగా వచ్చినప్పుడు నీవు గృహస్థుగా చేయవలసింది మర్యాద. అలా నేను వచ్చినా కూడా నన్ను గుర్తించకుండా నీవు శేషతల్పం మీద హాయిగా నిద్రించటం అనేటువంటిది ఇది తగదు నీకు అని అనగానే అప్పుడు అంటాడు, నన్ను అగౌరవించటం అవుతుంది, గౌరవించాలి కనుక మరి ఒకవేళ అతిథి మర్యాద చేయకుంటే దానికి ప్రాయశ్చిత్తం ఏదో తెలుసా అంటే అప్పుడు వెంటనే ఇతడిలో కూడా విష్ణువుకు కూడా ఆ ప్రకృతి మాయ ఆవరించింది. అసలు నేనెందుకు తక్కువ, నేను దేనిలో కూడా తక్కువ, ఇక్కడ నేను కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఆయన సృష్టికర్త, నేను స్థితికర్తను కనుక నేను కూడా సమానమైనటువంటి వాడినంటే నేనంటే నేనే అనేటువంటి ఇద్దరిలో అహం ప్రవేశించేసరికి అది ఇద్దరిలో ఆ మాయ ఆవరించి సమస్త జగత్ పాలనము నా వల్లనే జరుగుతున్నది అని ఒకరినొకరు ఇలా వాదించుకుంటూ అది ఒక అద్భుతమైనటువంటి భీకర యుద్ధంగా పరిణమించింది. పరస్పరం ఇరువురు కూడా అస్త్రశస్త్రాలతో సర్వలోకాలు కూడా భీతిల్లేలాగా భయంకరమైనటువంటి యొక్క యుద్ధానికి దారితీసింది. అంటే యుద్ధాలు ఎందుకు వస్తున్నవి అంటే అహమే. ఆ అహమనేటువంటిది ప్రవేశించినప్పుడు బ్రహ్మ విష్ణువాదులలో కూడా యుద్ధము ప్రేరేపించబడ్డది కనుక అక్కడ యుద్ధం రాగానే సమస్త దేవతాగణాలన్నీ కూడా సంభ్రమాలతో ఆశ్చర్యాలతో ఈ చిత్ర విచిత్ర పరిస్థితికి వాళ్ళు ఆలోచనాపరులై ఈ ప్రమాదమును రక్షించగలిగినటువంటి వారు ఎవరు అనేటువంటి యొక్క స్థితిలో చక్కగా పరమేశ్వరుడి యొక్క దగ్గరికి వెళతారు. ఆ పరమేశ్వరుడి పోయి స్వామిని వేడుకుంటే మనకు తప్పనిసరిగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ పరమేశ్వరుడి యొక్క కృప తప్ప మరేది మనకిప్పుడు కాదు అని ఆ పరమేశ్వరుడి యొక్క కృప కోసమై సమస్తమైనటువంటి దేవతా గణాలన్నీ కూడా అక్కడ పరమేశ్వరుడి దగ్గరికి పోతాయి. పోయి స్వామివారిని శివో మహేశ్వరో శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్థి నీలలోహిత అని ఆ స్వామిని ప్రార్థించేసరికి, అయ్యా మీరు ఎందుకోసం వచ్చారు, ఏమిటి కారణం అని అంటే అప్పుడు అంటారు, గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. అయ్యా భయంకరమైనటువంటి యొక్క యుద్ధము సంభ్రమించింది, ఆ యుద్ధములో నుండి కాపాడాలి. బ్రహ్మ విష్ణువాదులు కూడా ఒక భయంకరమైన యుద్ధంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే అప్పుడు ఒకవైపు విష్ణుగణాలు మరొక వైపు బ్రహ్మగణాలు పరస్పరము మహేశ్వరాస్త్రముతో పాశుపతాస్త్రంతో సంభవిస్తున్న సమయంలో వీరి ప్రార్థనను ఆలకించినటువంటి వాడై ఒక్కసారిగా ఆ పరమేశ్వరుడు తన యొక్క నిజస్వరూపాన్ని చెప్పదలుచుకున్నటువంటి వాడై ఈ విధంగా ఆ స్వామి ఆవిర్భవిస్తాడు. అదే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతవేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండం వ్యాప్తదేహాభసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్థా కలిత శశికళాశ్చండకోదండహస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభావాన ప్రయచ్చంతు సౌఖ్యం. ఒక్కసారిగా అద్భుతమైనటువంటి యొక్క తేజస్తంభమై ఆవిర్భవించినటువంటి వాడైనాడు.
ఆ తేజస్సును చూసేసరికి బ్రహ్మ విశ్వాదులు కూడా ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళు నిర్వీర్యమైపోయారు. తానే సర్వజ్ఞుడనని, తానే సర్వద్రష్టయని, తానే సమస్త పాలకుడనని అనుకున్నటువంటి యొక్క వారి గర్వంలో నుండి ఈ ఆవిర్భవించినటువంటి యొక్క స్థితి అక్కడ తత్కాలము వాళ్ళు సృష్టించింది ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు తక్షణమే బయలుదేరారు. అయ్యా, ఈ ఇక్కడ పాదము నుండి అగ్రము వరకు తెలుసుకుందాము అనేటువంటి యొక్క స్థితిలో ఈ పరమేశ్వరుడు అంటే కింది నుండి అగ్రము వరకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగినటువంటి వాడై అతడు శ్వేతవరాహుడై చక్కగా ఆయనే పాతాళం వైపు బయలుదేరాడు. ఇక హంస రూపంలో బ్రహ్మదేవుడు ఆకాశం వైపు వెళ్ళాడు. ఇలా వెతుకుతూ 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 ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేకుండా నిరంతరం బాగా వెతికి 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 ఇట్లా యుగాలు కాలాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ పరమేశ్వరుడి యొక్క అగ్రభాగము ఆ చివరి భాగము అంతు చిక్కటం లేదు. అలా జరుగుతున్న సమయంలో ఒక మొగిలి పుష్పం వస్తున్నది పైనుండి. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఓ కేతకీ పుష్పరాజమా, నీవు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? మేమిద్దరం ఈ విధంగా ఈ పరమేశ్వరుడి యొక్క అగ్నిస్తంభ తేజో విభూతి అయినటువంటి యొక్క ఈ స్థితిని అగ్రభాగాన్ని నేను, అదో భాగాన్ని మహావిష్ణువు చూడాలని సంకల్పించుకున్నాం. కానీ మాకు అంతు చిక్కటం లేదు కనుక నేను గెలుపు కోసమై నీవు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నేను ఆ పరమేశ్వరుడి యొక్క నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క జగత్పతి పశుపతి పరమేశ్వరుడి యొక్క అగ్రభాగాన్ని దర్శించినట్టుగా నీవు శ్రీ మహావిష్ణువుకు చెప్పాలి అన్నాడు. ఇది అంటే ఆనాటి నుండి కూడా అసత్యము ఎంత ప్రమాదకరమో, అహము ఎంత ప్రమాదకరమో, అంటే అసత్యం వలన అహం వలన ఎంతటి గొప్పవారైనా కూడా ఆయా కాలానుగుణంగా పతనమైపోవలసిందే అనేటువంటిదే మనకు శివరాత్రి మహాత్మ్యము. అంటే శివరాత్రి నాడు మనం శివుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి అరషడ్వర్గాలు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏమేమిటి అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్ష, కార్పణ్యం, దంభం, అహంకారం, వ్యసనం ఇవన్నిటినీ వదిలిపెట్టి పరమేశ్వరుడి దగ్గరికి పోయి సాక్షాత్పరతి ఉరసా శిరసా దృష్ట్వా మనసా వాచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉజ్యతే అని ఆ భగవంతుడికి సాష్టాంగ ప్రణామం చేస్తే అతడు మనను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే శివానుగ్రహం కలుగుతుందో ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, అఖండమైనటువంటి ఐశ్వర్య సంపన్నులమైతాం, జ్ఞానం కలుగుతుంది, చివరికి మోక్షం కలుగుతుంది అనటానికి ఒక గొప్పనైనటువంటి మహోత్తరమైన అఖండమైన అజేయమైన దేదీప్యమానమైన దివ్యమైనటువంటి యొక్క మహోత్తర పండుగనే పర్వకాలమే, పవిత్ర కాలమే ఇది మహాశివరాత్రి పండుగ కాలం. అప్పుడు ఆ మొగిలి పువ్వు ఏం చేసిందంటే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, స్వామి బ్రహ్మదేవుడు అగ్రభాగాన్ని దర్శించాడు అన్నాడు. అనగానే అప్పుడు తాను తప్పును తెలుసుకున్నటువంటి వాడై అయితే బ్రహ్మదేవుడే గెలిచాడేమో అనేటువంటి యొక్క ఆలోచనలో పడి బ్రహ్మదేవుడు గెలిచినట్టుగా ఉంటే ఇంతలోనే అతడు చూస్తాడు. ఏమని అంటే అసత్యాన్ని ఎప్పుడు కూడా ఎవరు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి వాడై ఈ విధంగా భైరవుణ్ణి సృష్టిస్తాడు. భైరవా, నీవు ఈ అసత్యమాడినటువంటి యొక్క బ్రహ్మదేవుడికి నీ కరవాలంతో తగిన శాస్తి చేయమంటే అప్పుడు ఆ భైరవుడు అంటే ఒక అదువరకు 5 ముఖాలు కలిగిన వాడు బ్రహ్మదేవుడు, కానీ తర్వాత చతుర్ముఖుడిగా మారిండు. అంటే అతడిలోని అహంకారం పోయింది, అంటే జ్ఞానోదయమైంది. అందుకే ప్రతివాడి యొక్క హృదయంలో అహము నుండి దాసోహం కావాలి. ఎప్పుడైతే దాసోహమైతామో అప్పుడే పరమేశ్వరుడి యొక్క దర్శనము సాక్షాత్కారం అవుతుందనటానికి ఈ శివరాత్రి బ్రహ్మ విష్ణువుల యొక్క కథ మనకొక ఉదాహరణ. అప్పుడు మహావిష్ణువు కూడా ఇద్దరూ తెలుసుకున్నటువంటి వాళ్ళై ఆ విధంగా ప్రార్థించి, స్వామి మిమ్మునేము తెలుసుకోజాలము, మమ్మల్ని క్షమించవలసిందని కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా
సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే మహాదేవ శంభో అని ఆ స్వామిని ప్రార్థించేసరికి బ్రహ్మ విష్ణువాదులను అనుగ్రహిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తికి చెప్తాడు, శ్రీ మహావిష్ణువు నీవు సత్యాన్ని మాత్రమే గుర్తించావు, అందుకని నీ సత్యము నాకు ఇష్టమైనది, అందుకని నీవు ఏది చేసినా కూడా నాలాగే తీర్థాలల్లో, క్షేత్రాలలో, దేవాలయాలలో నీకు కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, బ్రహ్మోత్సవాలన్నీ నాలాగే నీకు జరుగుగాక. నన్ను ఏ విధంగా ఆరాధించి సేవిస్తున్నారో నిన్ను కూడా అదేవిధంగా ఆరాధింతురుగాక అని విష్ణువుకు వరమిచ్చాడు. ఇక బ్రహ్మదేవుడికి మాత్రం నీకు గుడి లేకుండా ఉండుగాక, కానీ అయినను మళ్ళీ నీవు నన్ను జ్ఞానంతో ఆరాధించావు కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులలో బ్రహ్మవర్ణి బ్రహ్మాదేవానాం పదవే కవేదాం ఋషిర్భిప్రాణాం మహిషో మృగాణాం స్వేనో గృధ్రాణాగుస్వతి తిర్వనాగం సోమ పవిత్రమచ్చేతరేభన్. కనుక బ్రహ్మవర్ణి ఇచ్చినటువంటి వాడి యజ్ఞ యాగాది క్రతువులలో నీకే ప్రధానమైనటువంటి యొక్క పాత్ర ఉంటుంది అని బ్రహ్మదేవుడిని అనుగ్రహించాడు. ఇక మొగిలి పుష్పం అంటే కేతకీ పుష్పం ఏం చేసిందంటే ఒక అసత్యాన్ని ఆడటం వలన శివారాధనకు దూరమైంది. అంటే ఒక అసత్యము వలన మనం ఈశ్వరుడికి దూరమవుతామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం మనకి శివరాత్రి కథలో తెలుస్తుంది. అందుకని సత్యాన్ని ప్రేమించేవాడే సత్యజ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు గనక ఆ మొగిలి పుష్పము శివారాధనకు, శివ పూజకు దూరమైపోయింది, కానీ అలంకారంగా మాత్రమే మిగిలింది. ఇది మనకు శివరాత్రి మహాత్మ్యము, శివరాత్రి కథ చెప్పుతున్నది. కనుక ఈ కథ చాలా గొప్పది. ఇది శివపురాణాంతర్గతమైనటువంటిది. అటువంటి గొప్పనైనటువంటి యొక్క ఈ శివ కథ చాలా విశేషమైనటువంటిది. అంటే ఎవరైతే భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలక గ్రీవాయ మంగళం వృషాధిరూఢ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్ధూళిత దేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాల భూషాయ వ్యోమకేశాయ మంగళం. ఇటువంటి మంగళస్వరూపుడైనటువంటి యొక్క పరమేశ్వరుణ్ణి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ధ్యానిస్తున్నారో, అర్చిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, కీర్తిస్తున్నారో, జపిస్తున్నారో, దర్శిస్తున్నారో, భజిస్తున్నారో, ఉపవాస దీక్షతో ఉన్నారో, ఎవరైతే జాగరణతో ఆ స్వామిని పరిపూర్ణంగా అద్భుతమైనటువంటి యొక్క నామాన్ని సంకీర్తన చేయుచున్నారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందుకే భగవంతుడు అంటాడు, యోమే భక్త సమే ప్రియ. కనుక భగవంతుడికి కావలసింది వస్తువు కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చసి. అది పత్రమైనా, అది పుష్పమైనా, అది ఫలమైనా, అది ఉదకమైనా భక్తితో ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి శివరాత్రి పర్వకాలం అన్నాడు, అది లింగోద్భవ కాలం. కనుక చతుర్దశి రోజు అంటే మాఘ బహుళ చతుర్దశి లింగోద్భవ కాలంలో ఎవరైతే భగవంతుడి ప్రీతిగా స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. అయ్యా, మేము ఒకవేళ శివానుగ్రహాన్ని పోవడానికి దేవాలయానికి వెళ్ళలేము అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి శివరాత్రి మహాకథను వింటే, అంతేకాదు ఈ కథను మరొకరికి వినిపిస్తే ఏమన్నాడు, కర్తా కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వార సమభాగినః అన్నాడు. చేసినవారు, చేస్తున్నవారు, చూస్తున్నవారు, వింటున్నవారు, వినిపించినటువంటి వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, సర్వమంగళ స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగి అందరూ కూడా ఆ శివానుగ్రహానికి పాత్రులగుదురుగాక. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అంతేకాదు ప్రతి సోమవారం కూడా ఈ శివకథను వింటే
పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహం కలుగుతుంది. అందుకని సోమవారం అంటే ఉమః అంటే ఉమతో కూడినటువంటి వారు ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవరుగాక. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభం.